హాయ్ గాయ్స్, ఇవాళ జ్యూసీ బాదుషా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు సాల్ట్, హాఫ్ స్పూన్ సోడా వేసుకోవాలి. వేసుకుని కాచిన నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పిండికి సరిపడా వాటర్ వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఎక్కువ ప్రెస్ చేయకుండా వేళ్ళతో కలుపుకోవాలి. ప్రెస్ చేసి కలిపితే గట్టిగా వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై గిన్నె పెట్టుకుని 1 కప్ షుగర్ వేసుకోవాలి. హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి. వేసుకుని పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలాచీ పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ తీగ పాకం వస్తే పక్కకి దించేసుకోవాలి. పక్కకి దించేసుకుని హాఫ్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే పాకం చల్లారిన దగ్గరకు అవ్వదు. నెక్స్ట్ స్టవ్ పై పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని బాల్స్లా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్లా చేసుకుని బొటనవేలితో లైట్గా ప్రెస్ చేయాలి. చూడండి, ఇలా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ గోరువెచ్చగా హీట్ ఎక్కాక బాదుషా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వేస్తే బయట మాడిపోయి లోపల సరిగ్గా కుక్ అవ్వదు. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అలాగైతే బాదుషా లోపల బాగా ఫ్రై అవుతుంది.
బాదుషా 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసుకున్న వెంటనే మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బాదుషా మొత్తం పాకంలో వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో కలుపుకోవాలి. బాదుషాని 10 మినిట్స్ పాకంలో నానబెట్టుకోవాలి. పాకంలో 10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో టేస్టీ అండ్ జ్యూసీ అయిన బాదుషా రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.